ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ అసమర్థత, అవినీతి కారణంగా లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆయన ఫైరయ్యారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోలేని పాలకుల అసమర్థత కారణంగానే ఎన్నో ప్రాజెక్టులు అతీగతి లేకుండా పోయని భట్టి ఆరోపించారు. దేశం ఎంత ఉన్నతమైందో, అద్భుతమైనటువంటి భారతదేశ నిర్మాణం భారత్ జోడో ద్వారా మాత్రమే జరుగుతుందని, ఇది రకరకాలైనటువంటి ద్వేషాలతో విడగొట్టి మతం పేరు మీద కొద్దిమంది ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసాలని పెంచి రెండు భారతదేశాలుగా ఉన్నవాళ్లు లేని వాళ్లుగా వైషమ్యాలని పెంచి సంపదంతా కొద్ది మందికి పంచి పేదవాళ్ళని పేదవాళ్ళగే మారుస్తున్నటువంటి భారతదేశం కాదు మనం కోరి తెచ్చుకున్న స్వతంత్ర భారత్. అందరం కలిసి నవభారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ గారు కన్న కలలైనటువంటి ప్రగతిశీల సామ్యవాద ప్రజాస్వామ్య దేశ